హాయ్ అండి. ఈరోజు వీడియోలో మీకు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం నైట్ పనులంతా చేసుకొని పడుకునే ముందు ఇలా కిచెన్ ప్లాట్ఫామ్, కిచెను, సింక్ అంతా చక్కగా నీట్గా చేసుకొని పడుకోవాలండి. సింక్లో ఏ ఒక్క బౌల్ కానీ పెట్టకూడదండి. అలా పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం ఉండదంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు తెలిసినాక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇట్లా పడుకునే ముందు ఇల్లంతా కూడా ఒకసారి శుభ్రం చేసేసి నీట్గా ఉంచుకొని పడుకోవాలంట. లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కదండి, ఏ రూపంలో వస్తుందో. సో ఫస్ట్ మనం ఈ ఇంటిని ఒంటిని నీట్గా ఉంచుకోవాలండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు కదా. సో నేనైతే ముగ్గును కూడా పొద్దున్నే పెట్టేశానండి. నైట్ అంతా క్లీన్ చేసేసి ముగ్గును పెట్టేటప్పుడు కూడా మనకి పేడతో అలికే అవకాశం లేదు కాబట్టి నేను చక్కగా పసుపుతో అలికి ముగ్గు పిండితో, బియ్యపు పిండితో ముగ్గు పెట్టుకుంటానండి. నాకు అలా చేస్తే చాలా ఇష్టం అండి. ఇలా ప్రతి గురువారం, శుక్రవారం అయితే నేను మిస్ కాకుండా చేసుకుంటానండి. ఇంకా డైలీ అవకాశం ఉంటే చేస్తా, లేకపోతే లేదు. కానీ వారంలో 2 సార్లు అయితే నీట్గా అలికి ముగ్గు పెట్టుకుంటా అండి. పొద్దున్నే దీపం పెట్టుకొని పూజ చేసుకుంటా అండి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతంగా, హాయిగా ఉంటుందండి. ఏమైనా సరే మనం పాజిటివ్ మైండ్తో మనసు ప్రశాంతంగా చేసుకోవాలండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ కూడా నేను నాకు తెలిసినవి చెప్తానండి. ఇలా మా ఇంటిలో దేవుడి గదిలో అయితే నేను మా దేవుళ్ళని ఇలా అలంకరించుకుంటానండి. ఈరోజు గురువారం కాబట్టి నేను శివయ్యకు ప్రసాదం సమర్పించానండి. మా ఇంట్లో మేము బియ్యం పాయసం తప్పనిసరిగా ప్రతి గురువారం పెట్టుకొని నేతి దీపాలు పెడతానండి. నేతి దీపాలు కూడా ఆవు నెయ్యితో పెడతా అండి. ఇక్కడ చూసారా, ధూప్ స్టిక్ మీద నేను సాంబ్రాణి అంటారుగా, గుగ్గిలం, సో ఆ పౌడర్ని వేసుకుంటానండి. మనకి ఇక్కడ బొగ్గులు దొరికే అవకాశం ఉండదు కాబట్టి నేను ఇలా ఎప్పుడు కూడా నాకు ధూపం నిండుగా ఉండాలండి. నిండుగా ఉండాలి అన్నప్పుడు ఇలా ధూప్ స్టిక్ మీద గుగ్గిలం వేసుకొని ఇల్లంతా ధూపం వేసుకుంటానండి. చాలా మనం బొగ్గులతో వేసేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో అలానే అనిపిస్తుందండి. చాలా ధూపం వస్తుందండి. మనం ఏదైనా మిస్ అయ్యామనే ఫీలింగ్ అయితే ఉండదు. ఇప్పుడు చూడండి, నేను రుద్రాక్షలకి వేస్తున్నాను. రుద్రాక్షల నుంచి చూసారా ఎంత పొగ వస్తుందో. సో అది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం చేసే పనిలో మంచి ఉండాలని అనుకోవడంలో తప్పు లేదండి. కానీ మనకు మంచి జరగడంలో తప్పు లేదు. కానీ ఎదుటి వాళ్ళకి చెడు జరగాలి అనుకున్నప్పుడు ఆ దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడుగా, తప్పనిసరిగా చూస్తాడండి. అది వాళ్ళకి తిప్పి కొట్టేట్టు చేస్తాడండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.